ఎందుకంటే ఆ బెయిల్ పేపర్లన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఉదయం రిలీజ్ చేస్తామంటూ కూడా అధికారులు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అయితే మాత్రం అధికారుల పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే కోర్టు ధిక్కరణ కింద కేసు వేస్తాం, ఎప్పుడైతే పేపర్లు అధికారులకు అందుతాయో వెంటనే రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా రాత్రంతా ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేసి అధికారులకు అందుతాయో వెంటనే రిలీజ్ చేయాలని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా రాత్రంతా ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేశారు, జైల్లో పెట్టారు. కాబట్టి ఇది కోర్టు ధిక్కరణ కింద వస్తుంది. కాబట్టి అధికారుల పైన న్యాయస్థానంలో కోర్టు ధిక్కరణ కేసు వేసి పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైలు వద్ద అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి. వీటన్నిటిపైన కూడా అంటే రాత్రి జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా కోర్టు ధిక్కరణ కిందే వస్తుంది. కాబట్టి జైలు సూపరింటెండెంట్ తో పాటు మరికొంతమంది అధికారుల పైన కోర్టు ధిక్కరణ కేసు వేసి న్యాయస్థానంలో పోరాటం చేస్తామనేటువంటి అంశాన్ని అశోక్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి చూడాలి ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. కానీ జైలు అధికారులు మాత్రం కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఆగిపోయింది. ఎందుకంటే సరైనటువంటి సమయానికి బెయిల్ పేపర్లు అందకపోవడం, తర్వాత వాటన్నిటిని పరిశీలించి ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో అయిన తర్వాతనే రిలీజ్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అవన్నీ పరిశీలించడానికే సమయం పట్టింది. కాబట్టి ఉదయం 6:20 రిలీజ్ చేస్తున్నట్లు 6:45 రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటన చేశామనేది జైలు సూపరింటెండెంట్ కూడా చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరి చూడాలి, కోర్టు ధిక్కరణ కింద కేసు నమోదు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉంటుంది. ఇటు అల్లు అర్జున్ తరపున వాదనలు కొనసాగుతాయి. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది, నిన్న రాత్రి జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా కోర్టు ఏం నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రవీణ్, టెక్నికల్ రీజన్స్ అని చెప్తున్నారు, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి బెయిల్ పేపర్ లో కొన్ని తప్పిదాల వల్లే ఈ విధంగా జరిగింది, ఆలస్యమైంది అని కూడా జైలు అధికారులు చెప్తా ఉన్నారు కదా. మరి దానికి సంబంధించి న్యాయవాదులు ఏం మాట్లాడలేదా? ఉన్నాయా నిజంగానే ఆ తప్పిదాలు ఉన్నాయా? తప్పిదాలు ఉన్నాయి కాబట్టే పేపర్స్ ను రిటర్న్ చేశారు. తర్వాత ఆన్లైన్ ద్వారా రైట్. ప్రస్తుతం ప్రవీణ్, గీతా ఆర్ట్స్ నుంచి అంటే అక్కడ చర్చల అనంతరం గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ ఇప్పుడే బయటకు వచ్చారు, వెళ్తున్నారు, తన ఇంటికి వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. చాలా మంది క్రౌడ్ అయితే అక్కడికి వచ్చి ఉన్నారు. అట్లాగే తనకు సంబంధించినటువంటి రిలేటివ్స్ కూడా అట్లాగే న్యాయవాదులతో కూడా చర్చలు జరిపినట్టుగానైతే తెలుస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం గీతా ఆర్ట్స్ దగ్గర నుంచి అల్లు అర్జున్ బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు తన నివాసానికి. అంటే ఈరోజు ఉదయం 6:45 రిలీజ్ అయిన తర్వాత నేరుగా గీతా ఆర్ట్స్కే అల్లు అర్జున్ రావడం జరిగింది. అక్కడ తన మామ, అదేవిధంగా తండ్రి, అదేవిధంగా కొద్దిమంది రిలేటివ్స్, అదేవిధంగా పూర్తిగా లాయర్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అడ్వకేట్లు కావచ్చు, వీళ్ళతో పూర్తిగా మంతనాలు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా సో నన్ను కక్షపూరితంగా అంటే ఉద్దేశపూర్వకంగా, ముఖ్యంగా ఉద్దేశపూర్వకంగానే రాత్రంతా కూడా నన్ను జైల్లో పెట్టారనేది ఆ లాయర్లు అక్కడ ఉన్నటువంటి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏంటి అనేది మాత్రం ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ నుంచి అల్లు అర్జున్ బయటకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం, ఇంటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. సో అక్కడ మా కరెస్పాండెంట్ నరేష్ కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. నరేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడే అల్లు అర్జున్ బయటకు వెళ్తున్నట్టుగా మనం దృశ్యాలు అయితే చూస్తా ఉన్నాం. ఇప్పుడే అల్లు అర్జున్ గీతా కార్యాలయం నుంచి ఈ నివాసానికి బయలుదేరారు. ఇప్పటికే అల్లు అర్జున్ కలిసేదానికి సినీ ప్రముఖులంతా కూడా పెద్ద ఎత్తున తరలించారు. కాసేపు క్రితమే శ్రీశ్రం కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. వాస్తవానికి ఉదయం నుంచి కూడా అల్లు అర్జున్ ఇక్కడే తన న్యాయవాదులు